వెల్కమ్ బ్యాక్. ఈ పార్టీల రాజకీయాలు సరే, బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ తో తెలుగు వాళ్లకు ఒరిగేదేమైనా ఉందా? బీహార్లో బీజేపీ ఓటమి ఏ రాష్ట్రాలకు ఏ పార్టీలకు కలిసి వస్తుంది? ఒక్క బీహార్ ఓటమి బీజేపీ రాజకీయ భవిష్యత్తును అంతలా మార్చేస్తుందా? మోడీ వేడిని ఒక్కసారిగా చల్లార్చేస్తుందా? బీహార్ రిజల్ట్స్ 2019 సార్వత్రిక ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఢిల్లీలో ప్రజల తీర్పును, అక్కడి వాస్తవిక స్థానిక పరిస్థితులను బట్టి ప్రజా నిర్ణయంగా భావించి ఆ ఫలితాన్ని మినహాయిస్తే గడచిన అన్ని ఎన్నికల్లోనూ మోడీ స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అవుతూ వచ్చింది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది కూడా. ఈ ఎన్నికల్లో కూడా బీహార్ పీఠం బీజేపీ వశమైతే మోడీ జైత్రయాత్రకు అడ్డే ఉండదు. ఉన్న ఒక్క వైఫల్యాన్ని కూడా మోడీ దాటేస్తారు. పార్టీలో పట్టు పెరుగుతుంది. ఇక ఆ తర్వాత మోడీ మాటకు ఎదురే ఉండదు. బీహార్ మొదటి 2 దశల ఎన్నికలు జరిగే వరకు అంతా ఇదే అనుకున్నారు. కానీ 3-4 దశలు పూర్తయ్యాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దీనికి తోడు అసహనం అన్న అంశం మీద దేశంలో జరుగుతున్న నిరసనలన్నీ బీజేపీ మీద కత్తిగట్టాయి. మరోపక్క ఇదే టైంలో సంఘ్ పరివార్ నేతల నోరు జోరు కూడా మోడీ మీద వ్యతిరేకత పెంచింది. బీహార్ ఎన్నికల పట్ల దేశం మొత్తం ఒక విధమైనటువంటి ఉత్కంఠతో చూస్తుందనేది అర్థమైపోయింది. మనకు గత నెల రోజులుగా జరుగుతున్న ప్రచారం, ఆరోపణలు, పరస్పర ఆరోపణలు, ఇట్లా గత 2 దశల ఓటింగు రేపు ఆఖరిగా జరిగేటువంటి 5వ దశ ఓటింగ్కు ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఈ పోలరైజేషన్ డిబేట్ ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా రైజింగ్ ఇంటాలరెన్స్ అని, అంటే అసహనం పెరిగిపోతూ ఉంది. చాలామంది రచయితలు అవార్డులు వెనక్కివ్వడము, కళాకారులు, రచయితలు. ఇది అమిత్ షా బీహార్లోకి వెళ్ళి పాకిస్తాన్ను రిమార్కులు చేయడము, వాళ్ళ ముగ్గురు ఇడియట్స్, 3 ఇడియట్స్ అని మోడీ సంబోధించి, ఇది బీహార్లో ప్రజల మీద ప్రభావం అయితే పడిందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దాద్రి ఘటన దగ్గర నుంచి మొదలు పెడితే గడచిన నెల రోజులుగా జరిగిన ఘటనలన్నీ ప్రత్యక్షంగా బీజేపీని ఇరుకున పెట్టేవే. దీనికి తోడు ఈ 4 విడతల్లో బీజేపీ ప్రభావం తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఆఖరి విడతలో మిగిలిన 57 నియోజకవర్గాల్లో ఎక్కువ సెగ్మెంట్లలో మైనార్టీల ప్రభావం కూడా ఎక్కువే. ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో ఉన్న 24 సెగ్మెంట్లలో మధుబని, సుపువల్, మాధేపూర్, సహర్సా, కిసాన్గంజ్, పూర్నియా, కతేహార్ జిల్లాలు కీలకంగా ఉన్నాయి. మరోపక్క ఇప్పటికే పూర్వాంచల్ ప్రాంతంలో బరిలోకి దిగిన ములాయం సింగ్ బీజేపీని దెబ్బతీశారు. మరోపక్క ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఎంఐఎం కూడా సాధ్యమైనంత మేర ఓట్లను చీల్చింది. కాబట్టే ఎన్నికలకు ముందు బీజేపీ విజయం నల్లేరు మీద నడక అన్నవాళ్లు కూడా ఈ పరిణామాలన్నీ లెక్కలేసుకుని నాలుకలు మడతేస్తున్నారు. మొదటి 2 దఫాలు జరిగినటువంటి ఓట్లకి, తర్వాత జరుగుతున్నటువంటి 3 దఫాలకి, అంటే 5వ దశ ఎల్లుండో ఇప్పుడు జరగబోతుంది, వీటికి బీహార్లో పోలరైజేషను చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. 3, ఎప్పుడైతే నితీష్ కుమార్, శరద్ యాదవ్, లాలూ యాదవ్ ఒకటైనారో, యాదవ్ల కాంబినేషన్ చాలా బలమైన కాంబినేషన్ బీహార్లో. ఎవరెన్ని మాటలు బయట నుంచి మాట్లాడినా ఇది రాష్ట్ర స్థాయి ఎన్నికలుగానే చూస్తున్నారు, కానీ దేశ స్థాయి ఎన్నికలుగా చూడడం లేదు. వాళ్ళు మేము ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం కదా, ప్రధానమంత్రిని కాదు. ప్రధానమంత్రిని ఎన్నుకున్నప్పుడు మోడీ హవా నడిచింది. కాబట్టి ఇప్పుడు మైనారిటీస్లో కలిగిస్తున్నటువంటి భయాన్ని, యాదవ్ కాంబినేషను, సో మైనారిటీ, యాదవ్ అండ్ అదర్ ఓబీసీ కాంబినేషను చాలా బలమైన కాంబినేషన్గా నితీష్ కూటమి గెలిచే అవకాశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. బీహార్లో బీజేపీ పీఠం ఎక్కకపోతే దాని తదనంతర పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా దక్షిణాదిన బీజేపీ పుంజుకోవడం మరింత కష్టమవుతుంది. అన్నిటికన్నా ముందు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతుంది. మోడీ ఓటమి యూపీఏలో మాయావతికి ప్లస్ అవుతుంది. ఇప్పటికీ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు మోడీ ఓటమి కూడా తోడైతే అది మాయావతి బలాన్ని పెంచుతుంది. ఇక బెంగాల్లో దీదీ మరోసారి పీఠమెక్కితే అది మోడీ గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టే. ఆ వెంటనే జరిగే తమిళనాడులో బీజేపీ కాలు పెట్టే పరిస్థితే లేదు. ఇక్కడ మళ్లీ అన్నాడీఎంకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక డీఎంకే కూడా నాయకత్వ బలహీనతతో బాధపడుతోంది. ఇక్కడ అధికారం ఈ 2 పార్టీలకు లేదంటే డీఎంకేకే మధ్య తిరుగుతుంది తప్ప బీజేపీ ఇక్కడ ఒక్కచోట కూడా పాగా వేసే ప్రసక్తే ఉండదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ను ఏం చేసినా బీజేపీకి ఏం సీట్లు వచ్చేది లేదు కనుక, అది దక్షిణాదిలో ఎంత హడావుడి చేసినా 7 రాష్ట్రాల్లో మేము బ్రహ్మాండంగా చేస్తాం అది ఇదన్నా, 7 రాష్ట్రాలు ఎండిపోయిన బావులు. ఇలా ఎంత తవ్వినా ఎంత తోడినా నీళ్ళు వచ్చేది ఏం లేదు. ఆ నీళ్ళు వచ్చే ఉత్తరాదిలోనే నీళ్ళు ఇనికిపోతుంటే ఇక దక్షిణాదిలో కొత్తగా ఊట పడుతుంది అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది.
కేరళలో గెలవాలన్నా బీహార్ ఓటమి దానికి అడ్డుపడుతుంది. కర్ణాటకలో మొదటిసారి దక్కిన అదృష్టాన్ని కమలనాథుల మధ్య కల్లోలం కకావికలం చేసింది. ఇక మొత్తంగా దక్షిణాదిలో బీజేపీకి ఆశాజనకంగా కనిపిస్తున్న రాష్ట్రాలు రెండే. ఒకటి ఏపీ, రెండోది తెలంగాణ. ముఖ్యంగా బీహార్లో బీజేపీ ఓటమి ఏపీకి కలిసొస్తుంది. ఇప్పటి వరకు ఏపీకి స్పెషల్ స్టేటస్ అడిగితే బీహార్కి 1,65,000 కోట్ల వరాలు ప్రకటించిన ప్రధాని ఇప్పుడు ఏపీ స్టేటస్ మీద దృష్టి పెడతారు. ఏపీలో నిలదొక్కుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక హోదా ఇవ్వడమే కాదు, ఏపీ ప్రజలను ఆకట్టుకోవడానికి భారీగా నిధులిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ మనీ ప్యాకేజ్ ఇస్తారని ఎదురుచూసిన ప్రజలకు మట్టి నీళ్లు ఇచ్చి ఇదే మనీ ప్యాకేజ్ అని చెప్పి మొండి చేయి చూపించిన మోడీ బీహార్ ఓటమితో తన తీరు మార్చుకోవాల్సి వస్తుంది. ఏపీలో తన ప్రాభవం పెంచుకునేందుకు హోదాతో పాటు నిధులివ్వడానికి ఆసక్తి చూపిస్తారు. దీనికి తోడు బీహార్ ఓటమితో టీడీపీ బలం పెరుగుతుంది. ఇది కూడా ఏపీకి మేలు చేసే అంశమే అవుతుంది. ఇక ఏపీతో పాటు అదే స్థాయిలో నిధులిచ్చి తెలంగాణలో కూడా నిలదొక్కునే ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తంగా ఒక బీహార్ ఎన్నికల ఫలితాలు దేశ చరిత్రలో ఉద్దండ పిండాల రాజకీయ భవిష్యత్తునే ప్రభావితం చేయబోతోంది. 3.5 ఏళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలను కూడా ఇప్పటినుంచే ప్రభావితం చేయబోతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఉన్న అంచనాలు ఎలా మారతాయో, ఈ చివరి దశ ఎన్నికలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో, ఎవరికి ప్రతికూలంగా పరిణమిస్తాయో అన్నది తేలాల్సిందే. మొత్తంగా బీహార్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో తెలియడానికి మరో 4 రోజులు ఆగాల్సిందే. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.